పట్టణ గ్రంథాలయంలో చివరి వరుస మెజ్ ఖాళీగా ఉంది. ఆ టేబుల్ దగ్గర అతని రాత్రి మెల్లగా మొదలైంది. పేజీలు తిరిగే శబ్దం మాత్రమే గాలిలో వినిపించింది. ప్రతి పుస్తకం ఒక కొత్త తలుపులా అనిపించింది. చిన్న పట్టణం అతని కలలకు సరిపోదని చాలా మంది అనుకున్నారు. కానీ అతను ప్రపంచాన్ని పుస్తకాలలో తెరిచాడు. ఒక గణిత సూత్రం ముందుకు దారి చూపింది. ఒక చరిత్ర కథ గుండెలో అగిమెత్తింది. పాత డెస్క్ మీద పెన్సిల్ గీతలు పెరుగుతున్నాయి. ఆ గీతల్లోనే భవిష్యత్తు రూపం దాల్చుతోంది. అతని తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. చదువు కేవలం ఉద్యోగం కోసం కాదు, చూపు కోసం అన్న మాట నిలిచింది. పక్క టేబుల్ పై ఎవరో వదిలిన నోట్స్ కనిపించాయి. తెలియని సహాయం కూడా ప్రయాణంలో భాగమే అనిపించింది. అలసట కళ్ళలోకి వచ్చిన ఆశ తగ్గలేదు. ఒక పేజీ తర్వాత మరో పేజీ వెలుగులా తిరిగింది. జవాబు దొరకని ప్రశ్న కూడా ఇప్పుడు శత్రువు కాదు. సందేహమే మరింత లోతుగా వెతికే మిత్రుడయ్యాడు. గడియారం రాత్రిని ముందుకు నడిపించింది. కానీ అతని ఆలోచనలు సమయాన్ని మించి పరిగెత్తాయి. పుస్తకం మూసే క్షణంలో కొత్త లక్ష్యం తెరుచుకుంది. ఈ రోజు చదివింది రేపటి అడుగుగా మారింది. బయట వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి. లోపల మాత్రం ఒక కొత్త జీవితం నడక మొదలు పెట్టింది. వెలుగు ఎప్పుడు సూర్యుడి దగ్గరే ఉండదు. కొన్నిసార్లు అది గ్రంథాలయ దీపం కింద పుడుతుంది. చిన్న పట్టణం అతన్ని ఆపలేదని అతను గ్రహించాడు. కలలకు గోడల కంటే దిశ ముఖ్యమని రాత్రి మిత్తింది.
పట్టణ గ్రంథాలయంలో చివరి వరుస మెజ ఖాళీగా ఉంది. ఆ టేబుల్ దగ్గర అతని రాత్రి మెల్లగా మొదలైంది. పేజీలు తిరిగే శబ్దం మాత్రమే గాలిలో వినిపించింది. ప్రతి పుస్తకం ఒక కొత్త తలుపులా అనిపించింది. చిన్న పట్టణం అతని కలలకు సరిపోదని చాలా మంది అనుకున్నారు. కానీ అతను ప్రపంచాన్ని పుస్తకాలలో తెరిచాడు. ఒక గణిత సూత్రం ముందుకు దారి చూపింది. ఒక చరిత్ర కథ గుండెలో అగ్ని పెట్టింది. పాత డెస్క్ మీద పెన్సిల్ గీతలు పెరుగుతున్నాయి. ఆ గీతల్లోనే భవిష్యత్తు రూపం దాల్చుతోంది. అతని తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. చదువు కేవలం ఉద్యోగం కోసం కాదు, చూపు కోసం అన్న మాట నిలిచింది. పక్క టేబుల్ పై ఎవరో వదిలిన నోట్స్ కనిపించాయి. తెలియని సహాయం కూడా ప్రయాణంలో భాగమే అనిపించింది. అలసట కళ్ళలోకి వచ్చిన ఆశ తగ్గలేదు. ఒక పేజీ తరువాత మరో పేజీ వెలుగులా తిరిగింది. జవాబు దొరకని ప్రశ్న కూడా ఇప్పుడు శత్రువు కాదు. సందేహమే మరింత లోతుగా వెతికే మిత్రుడయ్యాడు. గడియారం రాత్రిని ముందుకు నడిపించింది. కానీ అతని ఆలోచనలు సమయాన్ని మించి పరిగెత్తాయి. పుస్తకం మూసే క్షణంలో కొత్త లక్ష్యం తెరుచుకుంది. ఈరోజు చదివింది రేపటి అడుగుగా మారింది. బయట వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి. లోపల మాత్రం ఒక కొత్త జీవితం నడక మొదలు పెట్టింది. వెలుగు ఎప్పుడు సూర్యుడి దగ్గరే ఉండదు. కొన్నిసార్లు అది గ్రంథాలయ దీపం కింద పుడుతుంది. చిన్న పట్టణం అతని ఆపలేదని అతను గ్రహించాడు. కలలకు గోడల కంటే దిశ ముఖ్యమని రాత్రి నేర్పింది.